కోహినూర్ డైమండ్ని పవన్ కళ్యాణ్ నిలువెత్తు రూపాన్ని విశ్వరూపాన్ని చూశాను భయ్య. బ్రో హరిహర వీరమల్లు ఎలా ఉంది భయ్య? మా దేవుడు పవన్ కళ్యాణ్ ఏం చెప్పాలన్నా ఇప్పుడే ప్రీమియర్ షో చూశాను హరిహర వీరమల్లు. సంధ్యా 70 థియేటర్ మీద కోహినూర్ డైమండ్ని పవన్ కళ్యాణ్ నిలువెత్తు రూపాన్ని విశ్వరూపాన్ని చూశాను భయ్య. ఏ డైరెక్టర్ కూడా ఇలాంటి చారిత్రాత్మకమైన పాయింట్లతో 180 సెకండ్స్ 140 షార్ట్స్ విజువల్స్ ప్రకారంగా చూస్తే బుర్ర నాకైతే చెదిరిపోయింది భయ్య. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ చూస్తుంటే కనుక సనాత ధర్మం జన సైనికుడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు 3 ఏళ్ల తర్వాత వెండి తెర మీద సినిమా అయితే కనుక నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. ప్రతి ఒక్క సన్నివేశం చూస్తుంటే హిస్టరీలో పాయింట్లు మనం చిన్నప్పుడు చదువుకున్నాము, కానీ ఆ హిస్టరీ పాయింట్లని జ్యోతికృష్ణ గారి డైరెక్షన్లో ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్, ఆ డైలాగ్స్ అయితే కనుక అసలైతే నాకు మతిపోయింది భయ్య. ఏఎం రత్నం గారి ప్రొడక్షన్ అంటేనే మంచి వాల్యూస్ ఉంటాయి. పాన్ ఇండియా రేంజ్లో ఇంత హైప్తో హరిహర వీరమల్లు నా గుండె అయితే జల్లనిపించింది భయ్య. ప్రతి ఒక్క సీను కళ్ళు ఆర్పకుండా ఆసక్తిగా చూడాలి చూడాలి చూడాలి. ఆ క్యూరియాసిటీ డైలాగ్స్ అయితే కనుక బెబ్బులి. పవన్ కళ్యాణ్ ఒక బెబ్బులి అనొచ్చు. చాలామంది జననేత అంటారు, నటుడు అంటారు. ఈ సినిమాతో మన భారతదేశం మీద ఉండే ఒకే ఒక ఏకైక పవర్ఫుల్ డైనమిక్ హీరో ఎవరంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సినిమా చాలా బాగుంది బ్రో.